హలో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతా వస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు బల్క్ ఆర్డర్స్ అన్నీ వచ్చేసాయి అన్నమాట మెటీరియల్స్. సో ఇది ఒక 4 days ముందు చేసుకున్న వాళ్ళకి ఈరోజు మెటీరియల్ ప్రింట్ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, నీట్గా చూడండి. సో ఎలా ఉంటుంది అని మీకు చాలామంది తెలుసుంటుంది ఐడియా. సో ఇది రేపు డెలివరీ చేయవచ్చు. చూడండి, ఎకనామిక్ సర్వే స్టార్ట్ అవుతుంది మొత్తానికి. తర్వాత ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ యూనిట్ 2 గురించి ఏమన్నా ట్యాక్సెస్ గురించి ఏమన్నా చూడండి. నీట్గా ప్రోగ్రెసివ్ నేచర్, నీట్గా మొత్తంకి సంబంధించి ఎకానమీకి సంబంధించి సర్వే, బడ్జెట్, నెక్స్ట్ పాలిటీ. ఇది పాలిటీ సంబంధించిందండి, ఇండియన్ పాలిటీ సంబంధించి ఇట్లా కూడా పెట్టున్నాం అనమాట, ఈజీగా మీరు చదువుకోవడానికి. ఇది న్యూస్ చూడండి. ఈ న్యూస్ అంటే ఏంటంటే ఇది న్యూస్లో చాలా ఇంపార్టెంట్, చదువుకోమని అర్థం. సో పాలిటీ సంబంధించినవి. నెక్స్ట్ చూడండి, బిల్స్ సంబంధించి మొత్తం. ఇది డీలిమిటేషన్ కమిషన్ ఖచ్చితంగా క్వశ్చన్. ఇది ఇయర్ డీలిమిటేషన్ క్వశ్చన్. ఏవి ఇంపార్టెంట్ అవే ఇచ్చాం. బల్క్ మెటీరియల్ కాదు ఇక్కడ మ్యాటర్, క్వాలిటీ. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇది మెటీరియల్. చంద్రయాన్ 4 మొత్తం ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీ. చూడండి ఇంత డీటెయిల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ. బిట్ మిస్ కాదు మన దాంట్లో. మన మెటీరియల్ 2 parts ఉంటాయి. ఈ పార్ట్ తర్వాత ఇంకో పార్ట్. బిట్ మిస్ కానీ మ్యాక్సిమం 1-2 మిస్ అయినా మిగతాదంతా వస్తుంది అనమాట. తెలుగు మీడియం వాళ్ళు చాలామంది అడిగారు, సార్ తెలుగు మీడియం మెటీరియల్ కూడా చూపించండి. ఇది తెలుగు మీడియం అండి. ఇది తెలుగు మీడియం, ఇది ఎకానమీకి సంబంధించి మెటీరియల్. ఇది ఓకేనా, ఎకానమీకి సంబంధించి. ఇది చూడండి, యూపీఐ 1, 2, 3 గురించి, బ్యాంకుల గురించి, ఎన్పిసిఐ. తెలుగు మీడియం ఇది ఎకనామిక్స్. ఇది తెలుగు మీడియం మెటీరియల్ అండి. మానిటరీ పాలసీ కమిటీ గురించి, ఆర్బీఐ గవర్నర్ గురించి. సో మొత్తం ఎకానమీ మొత్తం కవర్ అయింది దీంట్లో. తర్వాత నీట్గా మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి తెలుగులో. ఇది కూడా తెలుగులోనే ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ. చూడండి, కొన్ని హెడ్డింగ్స్ ఇంగ్లీష్లో ఉండొచ్చు, బట్ ఏంటంటే అది మ్యాటర్ కాదు. సో అది మీకు ఈజీగా అర్థమయ్యేది అనమాట. ఎక్సర్సైజెస్ అన్నా, నెక్స్ట్ రెన్యూవబుల్ సెక్టర్ అన్నా. చూడండి మొత్తం ఇదంతా ఏం సార్ అంటే తెలుగు మెటీరియల్ ఇదంతా. చూడండి, వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి స్వచ్ఛ సర్వేలో టాప్ 10 ర్యాంకుల్లో నిలుపుకున్నాయి. ఇది అత్యంత ప్రభావం అంటే వెరీ ఇంపార్టెంట్ అని అర్థం ఇక్కడ. సో అంతా తెలుగు మెటీరియల్ అండి. ఇదంతా మొత్తం తెలుగు మెటీరియల్. ఇదంతా తెలుగు మీడియం వాళ్ళకి. చూడండి, చంద్రయాన్ 3 గురించి అంటే చాలామంది అడుగుతున్నారు, సార్ తెలుగు మెటీరియల్ ఉందా లేదా అంటే. ఆర్డర్ చేసుకున్నారు, ఆర్డర్ కూడా ఇస్తున్నామండి అని చెప్తే నమ్మట్లా. ఇంకా ఏం చెప్తాం మనం, తెలుగు మెటీరియల్ ఉంది అని చెప్పి. సో ప్రాపర్గా మొత్తం తెలుగే ఇదంతా, ఓకేనా. సో మొత్తం నేను దగ్గరుండి తయారు చేయించిన మెటీరియల్ తెలుగు సంబంధించి. సో అలాగా ఇవన్నీ తెలుగు మీడియం మెటీరియల్స్. ఇవన్నీ తెలుగు మీడియం. కొన్ని రీసెంట్గా పంపించాను, ఇవన్నీ తెలుగు. ఇప్పుడు రీసెంట్ ఆర్డర్స్ ఇవి. సో ఈ ఆర్డర్స్ అన్ని తెలుగు, ఇవన్నీ ఇంగ్లీష్. చూడండి ఇంగ్లీష్, ఇవన్నీ ఇంగ్లీష్. సో ఇవన్నీ రేపు పంపించాలి మళ్ళీ. ఇప్పుడు వచ్చే ఆర్డర్స్ డెలివరీ అయ్యాయి, ప్రింట్. సో ఈ 4 days ముందు చేసి ఈరోజు ఇచ్చారనమాట. సో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే నెంబర్ కాంటాక్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి ఇప్పుడు. సో ఇవన్నీ మార్నింగ్ ప్యాక్ చేసేస్తాను ఈ మెటీరియల్స్ అన్నీ. సో చాలా క్వాలిటీ అండి. చాలామంది అంటున్నారు, సార్ ఎన్ని మంత్స్ కవర్ చేశారు, ఎన్ని పేజెస్, రకరకాలుగా. నేనేమంటానంటే క్వాలిటీ మ్యాటర్. ఇప్పుడు మీరు 500 పేజీలు చదివి అదే విషయం కాదు ఇక్కడ. చదివిన 200-300 పేజీలైనా ఎగ్జామ్లో వచ్చే విధంగా చదవాలి. కరెంట్ అఫైర్స్ మహా అయితే ఎకానమీలో ఒక 20-30, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 20-30, మొత్తం కలిపి 50-60 క్వశ్చన్లు వస్తాయి. హిస్టరీలో ఏం కరెంట్ అఫైర్స్ ఉండవు, పాలిటీలో కూడా 10 క్వశ్చన్లు వస్తాయేమో. దాని తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. కానీ పుస్తకాలు చదివితే ఏం రాదండి. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. యూపీఎస్సీ రాసిన Group 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసా, Group 2 ప్రిలిమ్స్ క్లియర్ చేసా. కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, క్వాలిటీ మ్యాటర్. మీరు ఎన్ని బుక్స్ చదివారో వాళ్ళకి తెలియదు ఎగ్జామినర్స్కి. క్వాలిటీ మెటీరియల్ చదువుతున్నారు లేదా, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో తెలుగు, నెక్స్ట్ ఇది తెలుగు మెటీరియల్, ఇంగ్లీష్ మెటీరియల్ 2 ఉండే అవైలబుల్గా. సో త్వరగా మీరు ఆర్డర్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 20 లోపల మీకు రీచ్ అయితే ఇప్పుడన్నా చెప్తే దాన్ని బట్టి ఏమవుతుందంటే మీరు చదువుకోవచ్చు ప్రాపర్గా. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. సెకండ్ పార్ట్ ఇంకా, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్ అందరికి.